కాశీలోని విశ్వనాథ ఆలయం మొదలుకొని దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలలోని శివలింగం ఎవరో ప్రతిష్ఠించింది కాదు. భూమి పొరలను తొలుచుకుని సహజ సిద్ధంగా ఏర్పడిన లింగ రూపం. అలాగే అనేక శక్తి పీఠాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు భూమి నుండి సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రతిరూపాలు. అంతెందుకు, తిరుమల కొండల్లోని గరుత్మంతుడు రూపం కూడా అంతే కదా. మామూలుగా ప్రతిష్ఠించే దేవతా విగ్రహాల కింద యంత్రాల ద్వారా కాస్మిక్ ఎనర్జీని విశ్వం నుండి స్వీకరిస్తూ మంత్రాల ద్వారా, యాగాల ద్వారా ఈ విగ్రహంలోకి శక్తిని ఆవాహనం చేయడం జరుగుతుంది. అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పటిదాకా ఓ గ్రానైట్, క్వార్ట్జ్ రాయిగా ఉన్న దానికి శక్తిని చార్జ్ చేయడం అన్నమాట. కానీ స్వయంభూ దేవాలయాలు అలా కాదు. భూమి లోపల సూక్ష్మమైన లోతైన పొరల నుండి ఎర్త్ మెమరీ, వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీల ఆధారంగా కాస్మిక్ శక్తిని స్వయం సిద్ధంగా పొందుపరుచుకొని ఏర్పడిన విగ్రహాలు అవి. ప్రకృతి తనను తాను రకరకాలుగా వ్యక్తీకరించుకుంటూ ఉంటుంది. సముద్రం ఒడ్డున ఉండే ఓ షెల్ నే చేతిలోకి తీసుకోండి. ఒక కేంద్రీకం దగ్గర మొదలై వంపులుగా తిరుగుతూ ఫైబోనాసీ సీక్వెన్స్ అని పిలువబడే ఈ నిర్దిష్టమైన రేషియోలో ఆ షెల్ ఏర్పడుతుంది. మీ అవగాహన కోసం అక్కడ దాని ఫోటోను కూడా పొందుపరిచాము. పొద్దుతిరుగుడు పువ్వుని పరిశీలనగా గమనించిన ఇలాంటి ఓ ప్యాటర్న్ లోపల నుండి మీరు చూడవచ్చు. బెండకాయలు కట్ చేసేటప్పుడు లోపల ఉండే గింజల చుట్టూ షెల్ మొదలుకొని అన్ని కూడా మ్యాథమెటికల్ గా ఒక క్రమ పద్ధతి కలిగిన వ్యక్తీకరణాలు. వాస్తవానికి భూమి మీద ఏర్పడే అనేక రాతి నిర్మాణాలు భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లలో ఏర్పడే రాపిడి వల్ల భూమి ఉపరితలం మీదకు ఏళ్ల తరబడి భూమిలో అంతర్గతంగా ఈ ప్రక్రియలు కొనసాగుతూ పొడుచుకు వస్తాయి. అయితే స్వయంభూ విగ్రహాల విషయంలో భూమి నిరంతరం తనకు తాను ఎలక్ట్రోమాగ్నెటిజం కలిగి ఉండడం వల్ల భూమి యొక్క సహజ సిద్ధమైన స్పిరిచువల్ ఎనర్జీ ద్వారా ఈ స్వయంభూ విగ్రహాలు మిగతా ఏ రూపాల్లో కాకుండా ఆ నిర్దిష్టమైన శివలింగం దేవతా రూపాల్లో వ్యక్తమవుతుంది. భూమి ప్రత్యేక లక్షణం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. భూమి మీద అన్ని ఖండాలను గమనిస్తే ఇక్కడ జియోమాగ్నెటిక్ తరంగాలు, సహజ సిద్ధంగా ఏర్పడే శక్తి కేంద్రాలు ఉంటాయి. ఈ విద్యుత్ అయస్కాంతం తరంగాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో భూమి లోపల క్వార్ట్జ్ గుణాన్ని కలిగి ఉండే రాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ రాళ్లు విశ్వం నుండి భూమి మీద ఏర్పడిన ఎలక్ట్రోమాగ్నెటిజం నిక్షిప్తం చేసుకొని మెమరీ కార్డులుగా తయారవుతాయి. అలాంటి అపురూపమైన శక్తిని కలిగి ఉన్న మెమరీ కార్డుల లాంటివే స్వయంభూ విగ్రహాలు. వాస్తు ఆగమ శాస్త్రాల ప్రకారం భూమి మీద ఉండే ఎనర్జీ మ్యాప్స్ భూమండలాలుగా ఆ శాస్త్రాలలో శక్తి రూపాలు సహజ సిద్ధంగా ఏర్పడతాయని ప్రస్తావించబడింది. మిగతా ప్రతిష్ఠించబడిన విగ్రహాలు ఉన్న దేవాలయాలకు వెళ్ళినప్పటితో పోలిస్తే ఇలాంటి స్వయంభూ విగ్రహాలున్న దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా త్వరగా మనసు నెమ్మదిస్తుంది. ఇటీవల మొదటిసారి కాశీ వెళ్ళినప్పుడు కాశీలో ప్రతి ప్రదేశంలోనూ అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రోమాగ్నెటిజం ఉండడం వల్ల మనసు చాలా నిశ్చలంగా ఉంటుంది. అరుణాచలం, తిరుమల కొండ మీద కూడా దీన్ని గమనించవచ్చు. మనం ఎందుకు కామ్ అవుతామో చాలా మందికి కారణం తెలియదు. వాస్తవానికి ఈ స్వయంభూ విగ్రహాలు వెలిసిన ప్రదేశాల్లో భూమి మీద నిరంతరం మన కళ్లకు కనిపించని గాలుల రూపంలో ప్రసరిస్తుండే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు మన నర్వస్ సిస్టమ్ ని ప్రశాంతంగా తయారు చేసి పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ ని, వేగస్ నర్వర్ ని యాక్టివేట్ చేస్తాయి. అందుకే అంత ప్రశాంతత పొందుతాం.